ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో బృహస్పతి ఏ రాశి నుండి ఏ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏ నదికి పుష్కరాలు రానున్నాయి, ఈ రానున్న పుష్కరాలు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, ఈ పుష్కర స్నానాలను ఆచరించే విధి విధానం ఏమిటి, ఈ సమయంలో చేయవలసిన దానాలు, నదీ స్నానాలు ఎక్కడ చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు నదికి పుష్కరుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే పోషయతీతి పుష్కరం. పుష్కరం అనగా పోషించేది అని అర్థం. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. నీటికి దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే బాహ్య శక్తులతో పాటుగా మేధ్యం, మార్జనం అనే ఆంతరంగిక శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తోంది. మేధ్యం అంటే నదిలో 3 సార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయి. మార్జనం అంటే నీటిని చల్లుకోవడం, అంటే సంప్రోక్షణ చేయడం. దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి అనగా గురుగ్రహం సంవత్సరానికి ఒక్కో రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు అనేవి వస్తాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే ఆఖరుగా మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ఈ రకంగా 2025 సంవత్సరంలో బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అందుకే ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు రానున్నాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంత కాలము ఆ నది పుష్కరములలో ఉన్నట్టే. పుష్కర కాలము సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరము అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి చివర 12 రోజులు మరింత శక్తివంతమైనవి. 2025 సంవత్సరంలో సరస్వతి నది పుష్కరాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుద్ధ విదియ 14 మే 2025 బుధవారం రాత్రి 10:35 నుండి దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి మిథున రాశిలోకి రాత్రి సమయాన ప్రవేశిస్తున్నందువల్ల సరస్వతీ నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా 15 మే 2025 గురువారం సూర్యోదయానికి పూర్వము నుండే సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమై 26 మే 2025 సోమవారం తోటి సరస్వతీ నది పుష్కరాలు ముగుస్తాయి. సరస్వతీ నది జ్ఞానానికి ప్రతీక. ఈ నది యొక్క వర్ణన మొట్టమొదటిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడి ఉన్నది. ఇది అంతర్వాహిని. ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞానశక్తికి ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసిస్తారు. ఈ పుష్కరాలలో పుష్కర స్నానం ఎలా ఆచరించాలి అంటే పుష్కర స్నానానికి నదిలో దిగే ముందు చెప్పవలసిన శ్లోకం పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృతికాంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ. స్త్రీలు అయితే కనుక మృత్తికాం అని ఉన్న చోట హరిద్రాం అని చదువుకోవాలి. ముందుగా ఈ శ్లోకం చదువుకుంటూ గట్టు మీద ఉన్న మట్టిని తీసుకొని కొద్దిగా 3 సార్లు నదిలో వేసి ఆ తరువాతనే నదిలోకి దిగాలని శాస్త్రవచనం. అదే స్త్రీలైతే కనుక మట్టికి బదులుగా పసుపు కుంకుమ వెయ్యాలి. లేదు అంటే పుష్కర స్నాన ఫలితం దక్కదట. దీని వెనుక ఒక పురాణ గాథ ఉన్నది. పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడికి పోషించలేక ఒక రోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావి చెట్టు నీడలో
చాటులో తలదాచుకుంటూ ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి చలించిపోయిన నారద మహర్షి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి ఆ నామం నీ జీవితానికి వెలుగును చూపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి అతను సాధించిన తపోశక్తికి అభినందించి పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడడానికి కారణమేమిటి అని నారద మహర్షి అడగగా శనిదేవుడే అందుకు కారణమని చెప్పడంతో ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్య దశలో ఎవరిని పీడించవద్దని హెచ్చరిస్తాడు. ఇందులో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెప్పగా శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతారు. అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వారికి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ప్రసాదించాడు. తరువాత పిప్పలాద మహర్షి యజ్ఞం చేయగా ఆ యజ్ఞగుండంలో నుంచి కృత్య అనే రాక్షస భూతం ఉద్భవించింది. ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని మునులను తినబోగా వెంటనే పరమశివుడు కల్పించుకుని నిన్ను తలుచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అని ఆజ్ఞాపించాడట. అందుకే పుణ్య నది స్నానాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకున్న తరువాతనే స్నానం చెయ్యాలి. పుష్కర స్నానం ఆచరించేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసినవి: ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్ళాలి. సంకల్ప పూరితమైనటువంటి పుష్కర స్నానాన్ని మాత్రమే ఆచరించాలి. సభక్తికంగా 3 మునకలు వేసినా సరిపోతుంది. నది దగ్గర పార్థివ శివలింగాన్ని చేసి పూజించాలి. నదీ స్నానాలతో తర్పణం, పిండ ప్రదానం, శార్ద కర్మలు చేసి పితరులను తృప్తిపరిచి వారి దీవెనలు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్న శ్రాద్ధం, 12వ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. శార్ద కర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషుడు తండ్రి మరణానంతరం మాత్రమే చేయాల్సి ఉంటుంది. సుమంగళిగా జీవితాంతం ఉండాలి అని కోరుకుంటూ ఆడపడుచులు పుష్కరాల సందర్భంగా నదీమ్మ తల్లికి వాయినాలు సమర్పిస్తారు. ఇలా చేసే విఘ్నాలు దూరమై అన్ని శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, మెట్టలను పూజించి నదిలోకి జార విడుస్తారు. బ్రాహ్మణ జెండాలకు, ముత్తైదువులకు వాయినాలను అందజేసి వారి ఆశీస్సులను స్వీకరిస్తారు. ఇక పుష్కర సమయంలో చేయకూడని పనులు: పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సమీప ప్రాంతంలోని వారు వివాహాది శుభకార్యాలను చేయరు. తప్పనిసరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేశారు. అలాగే పుష్కర స్నానాలు చేసే సమయంలో సబ్బులు గాని, షాంపూలు గాని, ప్లాస్టిక్ వస్తువులను గాను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. పుష్కర సమయంలో చేసే స్నానం వలన, పిండ ప్రదానాల వలన కలిగే ఫలితం ఏంటి అంటే, సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన 1000 గోదానాలు చేసినంత పుణ్యం, పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం, మధ్యాహ్నం సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితము లభిస్తుంది అని శాస్త్రవచనం. అంతేకాదు నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుంది. నదీ జలాలలో స్నానాన్ని ఆచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తోంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. ఇలాంటి మహత్తు ఉన్నందుకే పుష్కర స్నానానికి అంత ప్రాధాన్యత. పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో దానాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. పుష్కర 12 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానానికి ప్రసిద్ధి. పుష్కరాలలో మొదటి రోజు, ఈ రోజున చేయవలసిన దానం భూదానం, ధాన్యదానం, సువర్ణదానం, రజితదానం, అన్నదానం. నర్మదా పుష్కరాలు 2వ రోజు, ఈ రోజున రత్నదానం, గోదానం, లవణదానం, వస్త్రదానం చేయాలి. 3వ రోజు, ఈ రోజున బెల్లం, అశ్వ శాఖ
ఫలదానం అంటే పండ్లు దానం చెయ్యాలి. 4వ రోజు ఈ రోజున పాలు, తేనె, నెయ్యి, నూనెను దానంగా ఇవ్వాలి. ఇక పుష్కరాలలో 5వ రోజు ఈ రోజున ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లను దానంగా ఇవ్వాలి. 6వ రోజు ఈ రోజున ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం చెయ్యాలి. ఇక 7వ రోజు ఈ రోజున గృహదానం, మంచం, కుర్చీ, పీట ఇలాంటివి గృహోపకరణ వస్తువులను దానంగా ఇవ్వాలి. 8వ రోజు ఈ రోజున చందనం, కందమూలాలు, పుష్పమాలలు దానంగా ఇవ్వాలి. ఇక 9వ రోజు ఈ రోజున కంబళ్ళు, దుప్పట్లు, పిండదానం, దాసి దానం చెయ్యాలి. ఇక పుష్కరాలలో 10వ రోజు ఈ రోజున శాకం అంటే కూరగాయలను దానంగా ఇవ్వాలి. సాలగ్రామ దానం, పుస్తక దానం చెయ్యాలి. 11వ రోజు ఈ రోజున గజదానం చెయ్యాలి. పుష్కరాలలో ఆఖరి రోజు ఈ రోజున నువ్వుల దానాన్ని చేయాల్సి ఉంటుంది. సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన స్నాన ఘాట్లు, ప్రధాన ప్రదేశాలు మరియు దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీంపూర్లో ఉన్న నది సరస్వతి నది. హరిద్వార్ నుండి భీంపూర్ వెళ్లి అక్కడ నది స్నానాన్ని ఆచరించవచ్చు. కురుక్షేత్రం సరస్వతి నది ఒడ్డున ఉన్నది. బద్రీనాథ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన గ్రామంలో మనం సరస్వతి నదిని చూడవచ్చు. ఇక్కడ నుంచి నది 5 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అలకనంద నదిలో కలుస్తుంది. ఈ ప్రదేశం కేశవ ప్రయాగగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాతది త్రివేణి సంగమం అలహాబాద్ దగ్గర ప్రవేశిస్తుంది. అక్కడ అది గంగా మరియు యమునా నదులతో కలుస్తుంది. ఇక్కడ గంగా మరియు యమునా నదులు కలుస్తాయి, కానీ సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక తర్వాతది రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మాండమైన ఆలయం ఉంది. సరస్వతి నది పుష్కర పుణ్యస్నానానికి పుష్కర్ బ్రహ్మ సరోవరం కూడా ఒక గొప్ప ప్రదేశం. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం మరియు సిద్ధాపూర్ ఆలయం సరస్వతి పుష్కర స్నానానికి ముఖ్యమైన ప్రదేశాలు. అలాగే మధ్యప్రదేశ్లోని బేడాఘాట్ పుష్కర స్నానానికి మరొక ప్రసిద్ధి ప్రదేశం. ఇక్కడ నర్మదా నది మరియు సరస్వతి నదుల సంగమం ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత నది ప్రవహించే సరస్వతి పుష్కరాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం కాళేశ్వరం. కాళేశ్వరంలో ముక్తేశ్వర లింగ శివాలయం కూడా ఉన్నది. ఈ 12 రోజులు సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి జప, దాన, తర్పణ, పిండ ప్రదానాలను చేయుట వలన పితృదేవతలు సంతృప్తి చెంది వంశవృద్ధిని కలుగజేయుదురని తెలియచున్నది. విన్నారు కదా పుష్కరాల యొక్క పూర్తి సమాచార వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.